ముందుగా అందరికీ నమస్కారం అండి. సో, ఈ వీడియోలో వచ్చి మనం డేటా ఇంజినీరు, డేటా అనలిస్టు, డేటా సైంటిస్ట్ గురించి మాట్లాడుకుందాం. అందులోను ఇందులో వాళ్ళ యొక్క వర్కింగ్ రోల్స్ ఎలా ఉంటాయి? సాలరీస్ ఎలా ఉంటాయి? ముందుగా ఎందుకోసం అని వాళ్ళని తీసుకుంటున్నామని దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో, ముందుగా మనం ఎప్పుడైనా గానీ ఒక స్కిల్స్ గురించి మాట్లాడుకోవాలన్నా, ఒక రోల్ నుంచి మాట్లాడుకోవాలన్నా కూడా ముందుగా ఆ రోల్స్ యొక్క ఉపయోగం ఏందో మనం మాట్లాడుకోవాలి. సో, ఎనీ రోల్ ఈ డేటా అనలిస్ట్ కావచ్చు, డేటా సైంటిస్ట్ కావచ్చు, డేటా ఇంజినీర్ కావచ్చు, దేనికైనా కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం వాడతారండి. దేనికోసం వాడతారు? బిజినెస్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ కోసం వాడతారు. బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఏదైనా ఒకటి తీసుకోండి బిజినెస్. ఎగ్జాంపుల్ మాల్స్ అవ్వచ్చు, షాపింగ్ మాల్స్. షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, ఎనీ ఒక ప్రొడక్షన్ కంపెనీ కావచ్చు. మెయిన్‌గా ఎనీ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ ప్రొడక్షన్ కంపెనీస్ ఆర్ హెల్త్ కేర్ సెక్టార్ ఏదైనా అవ్వచ్చు. సో, ఇందులో మెయిన్ ఏమంటే ఏదైనా కూడా బిజినెస్ రిక్వైర్మెంట్. అంటే బిజినెస్ యొక్క ఉపయోగాని కోసం వాడతారు. అంటే వాళ్ళకి ఆ బిజినెస్ గెయిన్ అనేది మనీ ఎలా ఎర్న్ చేయాలని దానికోసమని ఈ 3 రోల్స్ అనేవి మెయిన్‌గా ఉపయోగపడతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెటింగ్ గాని, షాపింగ్ మాల్స్ గాని ఏదైనా ఒకటి ఉందనుకోండి. ఒకటి ఏదైనా తీసుకోండి. తీసుకొని ఫస్టు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని ఎక్కడైనా పెట్టాలనుకుంటే దాన్ని ఏ విధంగా పెట్టాలా? అంటే ఎక్కడ పెట్టాలా? ఏ ప్లేస్‌లో పెడితే మనకు గిట్టుబాటు అవుతది? లేకుంటే ఎక్కడ పెడితే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి గాని, గవర్నమెంట్ నుంచి గాని ఎలాంటివైనా రిక్వైర్మెంట్స్ అనేవి వస్తాయి. దాని గురించి ఆలోచించి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎక్కడ గాని ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని. కానీ యూజర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యూజర్ డేటా. సో, అంటే ఎక్కువ మంది యూజర్స్ ఉంటేనే కదండీ మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కుదురుతుంది అక్కడ. కాబట్టి ఈ యూజర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ యూజర్స్ డేటా అనేది 3 కేటగరీగా డివైడ్ అవుతుంది. ఒక బిజినెస్ అనేది సక్సెస్‌ఫుల్ కావాలంటే ఆ యొక్క యూజర్ డేటాని ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలా ఇన్‌సైట్‌ఫుల్‌గా. అంటే ఇందులో ఫస్ట్ రోల్ వచ్చేది డేటా ఇంజినీర్. ఇందులో ఫస్ట్ రోల్ వచ్చి డేటా ఇంజినీర్. సో, డేటా ఇంజినీర్ ఏం చేస్తారంటే ఆ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా యూజర్స్ డేటా అనేది ఇంటర్నెట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే ఈటీఎల్ టూల్స్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఈటీఎల్ టూల్ ద్వారా వాడతారు. అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఆ యొక్క యూజర్స్ డేటా కానీ ఆ కంపెనీకి సంబంధించింది మన మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే దాని గురించి యూజర్ డేటా అనేది ఇంటర్నెట్ ద్వారా నుంచి మొత్తం తీసుకొని ఒక చోట ప్లేస్ చేస్తాడు. అదొక డేటాబేస్ అనుకోండి. ఓకే. ఇది డేటా ఇంజినీర్ పని. డేటా ఇంజినీర్ ఏం చేస్తాడు? యూజర్ డేటా ఇంటర్నెట్‌లో నుంచి తీసుకొచ్చి ఒక చోట పెడతాడు. అంటే ఇది సింపుల్‌గా చెప్తున్నా. ఇది బేసిక్స్ అని చెప్తున్నా. ఇది ఇన్ డెప్త్‌గా పోతే చాలా ప్రాసెస్ ఉంటది. అది రాబోయే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చే ప్రాసెసే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే ఈ డేటాబేస్ ఉంది కదా! ఈ డేటాబేస్ నుంచి డేటా రిట్రీవల్ తీసుకొని అంటే డేటాను తీసుకొని ఇన్‌సైట్‌ఫుల్‌గా మారుస్తాడు. అంటే ఇన్‌సైట్‌ఫుల్‌గా అంటే అర్థమేమి? రా డేటాని మీనింగ్‌ఫుల్ డేటాగా మారుస్తాడు. రా డేటాని మీనింగ్‌ఫుల్ డేటాలో మారుస్తారు. అంటే ఈ మీనింగ్‌ఫుల్ డేటా అంటే అర్థం ఏమండి? ఇప్పుడు మా యూజర్ డేటా ఉన్నారు కదండీ! యూజర్ డేటా అనేది ఒక డిస్ట్రిక్ట్ వైస్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమున్నారు, మండల వైస్ ఎంతమంది ఉన్నారు, ఓకే. మనం ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ లాంచ్ చేస్తే ఎంతమంది యూజర్స్ తొందరగా ఉంటారు, ఎంతమంది యూజర్స్ లేట్‌గా ఉంటారు అనే డేటా దీంట్లో ఉంటే ఆల్రెడీ ప్రీవియస్ డేటా దాని నుంచి మనం మ్యాప్స్ అనే గ్రాఫ్స్ అనేవి వస్తాయి. సో, ఎగ్జాంపుల్ ఏదైనా గ్రాఫ్స్ వచ్చినాయనుకోండి ఇట్లా యూజర్ డేటా ఉంటుంది. దాన్ని మీనింగ్‌ఫుల్‌గా మారుస్తాడు. అంటే అర్థం ఏమంటే రా డేటాని మీనింగ్‌ఫుల్ డేటాగా మారుస్తాడు విత్ గ్రాఫ్స్.
మీనింగ్ఫుల్ డేటాగా మారుస్తాడు. ఇది డేటా అనలిస్ట్ పని. సో మెయిన్లీ దీంట్లో కావాల్సిన స్కిల్ ఏమంటే డేటా అనలిస్ట్లో ఎస్క్యూఎల్ అండ్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లో. ఇది మెయిన్ ఎక్కువ వాడేది. ఎక్సెల్ కూడా నార్మల్గా వాడతారండి. ఓకే, ఇవి మేజర్. బట్ ఇందులో ఈ డేటా అనలిస్ట్లో కూడా మేజర్లీ పైథాన్ కూడా వాడతారు, బట్ అంత ఎక్కువైతే ఉండదు. సో ఈ మూడైతే మెయిన్ అండి. నెక్స్ట్ కమ్మింగ్ వచ్చేది డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఏవైతే డేటా ఇచ్చిన డేటాబేస్ నుంచి డేటా అనలిస్ట్ అనేవి ఎప్పుడైతే మీనింగ్ఫుల్ డేటా తీస్తాడో, గ్రాఫ్స్ వైజ్ కానీ మీనింగ్ఫుల్ డేటా ఇస్తాడో, దీన్ని తీసుకొని డిసిజన్ మేకింగ్ అనేది తీస్తాడండి. డిసిజన్ మేకింగ్ అంటే ఏమర్థం అంటే యూజర్ డేటా తీసుకొని మనం ఒక ప్రోడక్ట్ అనేది అక్కడ లాంచ్ చేస్తే ఆ ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, ఒకవేళ ఇన్ కేస్ వర్కౌట్ అయితే ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ లాసెస్ ఉంటే లాసెస్ ఎలా ఉంటాయి అనేవి ఈ యొక్క డేటా అనలిస్ట్ రిపోర్ట్ నుంచి ఇవన్నీ తీసుకుంటారు. కానీ మేజర్గా మనం డేటా సైంటిస్ట్ అనేది ఒక మేజర్లీ డిసిజన్ మేకింగ్ మీద డిపెండెంట్ ఉంది, బిజినెస్ డిసిజన్ మేకింగ్ మీద డిపెండెంట్ ఉంది. సో ప్రాఫిట్స్ వస్తాయి, లాస్ వస్తాయి అంటే ప్రాఫిట్స్ వస్తే ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి, ఒకవేళ అర్లీగా ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ కమ్మింగ్ మంత్స్లో కానీ కమ్మింగ్ ఇయర్స్లో కానీ బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుంది, ఒకవేళ గ్రోత్ అయ్యేకి మనం ఏ విధంగా యూజర్ డేటాని వాడుకోవాలి, అలాంటివన్నీ మన యొక్క డేటా సైంటిస్ట్ అనేది వర్క్ అలా ఉంటుందండి. సో మేజర్లీ డేటా సైంటిస్ట్ అనే వాడు ఏం చేస్తాడంటే డిసిజన్ మేకింగే మేజర్గా ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే ఇందులో మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఉంటాయండి. మిషన్ లెర్నింగ్ మోడల్స్ అంటే ఎంఎల్ మోడల్స్ ఉంటాయి. సో ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ డిసిజన్ మేకింగ్ ఒక దాని నుంచి ఫ్యూచర్ ఇన్సైట్ నుంచి మారుస్తాడు. ఏం చేస్తాడు, ఫ్యూచర్ ఇన్సైట్స్ అనేది దీంట్లోంచి తీసుకుంటాడు ఎంఎల్స్ మోడల్ వాడి. ఈ బిజినెస్ అనేది కమ్మింగ్ రాబోయే సంవత్సరాలు ఎలా ఉంటుంది మనకి ఏం ప్రాఫిట్స్ వస్తాయా లాస్ వస్తాయా దాని గురించి మేజర్గా ఎంఎల్స్ మోడల్స్ వాడి డిసిజన్ మేకింగ్ తీసుకుంటాడు. కానీ ఎప్పుడైతే డేటా సైంటిస్ట్ అవ్వాలని ఎవరైనా అనుకుంటే కదా దీని గురించి మళ్ళీ కమ్మింగ్ వీడియోస్లో ఇన్డెప్త్గా అయితే మాట్లాడతాం. బట్ నేను ఇక్కడ జస్ట్ ఏ స్కిల్ వాడు ర్యాండమ్గా చెప్పేస్తానండి. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ 2 ఎంఎల్ అంటే మళ్ళీ ఏదో అనుకోద్దండి, మిషన్ లెర్నింగ్. ఇప్పుడు కమ్మింగ్ ట్రెండ్ వచ్చి జెన్ఐఏ అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవి మేజర్గా ఎక్కువ వాడే స్కిల్స్ అని దీంట్లో. కానీ మీకు చెప్పేది ఏమంటే పైథాన్ అనేది ప్రతి ఒక్క డేటా ఇంజనీర్లో కావచ్చు, డేటా అనలిస్ట్లో కావచ్చు, డేటా సైంటిస్ట్లో కానీ పైథాన్ అనేది కామన్. సో పైథాన్ ఎవ్రీవేర్. సో పైథాన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సో పైథాన్ అనేది కూడా మీరు డేటా అనలిస్ట్కి అయితే, డేటా ఇంజనీర్కి అయితే ఒక 50% అలా వస్తే సరిపోతుంది. డేటా అనలిస్ట్కి అయితే ఒక 40 సంథింగ్ వస్తుంది. బట్ డేటా సైంటిస్ట్కి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 70 to 100% అనేది బిట్వీన్ రేంజ్లో ఉండాలండి. డేటా ఇంజనీర్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 50 to 70 వేసుకోండి. ఎందుకంటే ఆ లెవెల్లో మనకి పైథాన్ అనేది కోడింగ్ అని రావాల్సిందే. కోడింగ్ తక్కువ ఉండే అంటే డేటా అనలిస్ట్ అండి. డేటా అనలిస్ట్ ఎందుకంటే ఈ యొక్క రిపోర్ట్ జనరేషన్ అనేది రిపోర్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పవర్ బిఐ ఎస్క్యూఎల్ అనేది ఎక్కువ నేర్చుకోవాలి. సో శాలరీస్ పరంగా చూసుకుంటే ఫర్ సపోజ్ డేటా అనలిస్ట్కి కొంచెం తక్కువ ఉంటుందండి. సో డేటా అనలిస్ట్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఇన్ ది రేంజ్ ఆఫ్ 5 to 8 ఉంటుంది. ఎంట్రీ లెవెల్ అయితే 5 to 8 lakhs ఉంటుంది ఎంట్రీ లెవెల్ అయితే. అదే డేటా ఇంజనీర్ అనుకోండి ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 7 to 10 ఉంటుంది. డేటా సైంటిస్ట్కి వచ్చి ఒక 9 LPA to 15 LPA బిట్వీన్ ఉంటుంది ఎంట్రీ లెవెల్. ఇది ఒక మిడ్ ఎంఎన్సీలో అండి. స్టార్టప్లో అయితే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. టాప్ ఎంఎన్సీ గూగుల్ అలాంటిలో అయితే 20+
పైన ఉంటుంది. మినిమం 20+ అనేది ఉంటుందండి డేటా సైంటిస్ట్కి అయితే. సో కాబట్టి ఏ రోల్ అయినా మీరు తీసుకోవాలనుకుంటే డొమైన్ నాలెడ్జ్ వైపు తీసుకోండి. మీకు ఐ హోప్ ఈ వీడియోలో మీ అందరికీ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించి ఇంకో వీడియో చేసుకుంటాం. వీడియో క్వాలిటీ కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ వీడియో కంటెంట్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుందండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.